బాధ్యత వహించాలని చెప్పి ఏదైతే దేశవ్యాప్తంగా 20 లక్షల మంది సంసిద్ధమైనటువంటి ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ వల్ల దేశవ్యాప్తంగా 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దాదాపు 1.35 లక్షల కోట్ల రూపాయలు వృధా అయింది. లేదా కోచింగ్ సెంటర్లకు సంబంధించి దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు ఇవాళ వెచ్చించి కోచింగ్ సెంటర్లు లాభమైనటువంటి సందర్భంలో ఏదైనా బాధ్యత ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ నువ్వు నైతిక బాధ్యత వహిస్తూ స్వచ్ఛందంగా తన యొక్క మంత్రి పదవి నుంచి కూడా తొలగాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళ రాస్తారోకో చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయనకి నోరు ఉందా నోరు లేదనే విషయం ఇవాళ మాకు స్పష్టంగా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ దేశంలో పెద్ద ఎత్తున లీకేజ్ పెద్ద ఎత్తున అన్ని సంఘాలు పెద్ద ఎత్తున ఊవెత్తున ఎగిసిపడే విధంగా ఆందోళన చేస్తున్నా 20 మంది విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నప్పటికి కూడా కనీసం వేలాది మంది ఇవాళ రోడ్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నా మొన్నటి రోజు ఉన్నటువంటి ఢిల్లీ నగరంకు సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు కూడా నైతిక బాధ్యత విద్యాశాఖ మినిస్టర్ వహించి తక్షణమైన క్యాబినెట్ని తొలగించాలని చెప్పి చలో పార్లమెంటుకు ఆందోళన పిలిపిస్తే శాంతియుతంగా నిరసన చేసిన వాళ్ళపైన నరేంద్ర మోడీ సర్కార్ మీ ప్రతాపం చూసి విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేసి గాయపరచడం ఏమైనా మీకు బుద్ధి ఉందా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము అడగడం జరుగుతుంది. భావి భారత పౌరులపైన మీ ప్రతాపమా? ఇది కరెక్ట్ కాదు. మీ ప్రతాపం